నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. వేల సంవత్సరాలుగా ఒకే సంస్కృతి ఒకే ధర్మం విస్తరించి ఉన్న కారణంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ భూభాగమంతా భారత్ అనే కర్మభూమి పుణ్యభూమి అని భారతీయులు విశ్వసిస్తారు. వేష భాషల పరంగా వైవిధ్యం ఉన్నప్పటికీ భారతీయత అనే ఒక మౌలిక లక్షణం ఈ జాతిని ఒకటిగా నడిపిస్తోందని, మన విద్య విజ్ఞానం సంస్కృతి వంటి అంశాలన్నింటికీ ఆధారభూతమైన శక్తి అపౌరుషేయాలైన వేదాలని కూడా భారతీయులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఇటీవల మత విస్తరణ పేరుతో క్రైస్తవ మతస్థులు చేస్తున్న ప్రచారం కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొస్తోంది. వేదాల్లో క్రీస్తు ఉన్నాడని, క్రీస్తు చెప్పిందే వేదమని వేద వాంగ్మయాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. ఈ వాదాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తూ తిరస్కరించే వాళ్లు నాశనమైపోవాలనే శాపనార్థాలతో ప్రసార మాధ్యమాల ద్వారా అమాయక ప్రజల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇదేనా సెక్యులరిజం అంటే? ఇది చట్టబద్ధమేనా? ఇది ధర్మ రక్షణ? మతం ముసుగులో భారతీయతకు ఎసరు పెట్టే ఇలాంటి ప్రచారాల పట్ల మన బాధ్యత ఏంటి? ఈ అంశాలపై చర్చించేందుకు ఈరోజు భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం పూర్వ శాఖాధిపతి డాక్టర్ ఎంఎం రావు గారు, అదేవిధంగా అంజనీ మాతా సేవా ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ సుష్మ గారు, మాజీ డీజీపీ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కె అరవింద్ రావు గారు. నమస్కారం అరవింద్ రావు గారు, సుష్మ గారు అండ్ ఎంఎం రావు గారు. చర్చకు స్వాగతం. చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించే భారతీయ సమాజంలో చీలికలు తెచ్చేలా సువార్తీకులు ఎలా విష ప్రచారం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సువార్త విరోధులను ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేము శపిస్తున్నాము తండ్రి. వారిని నష్టపరచండి తండ్రి, భయపెట్టండి. వారి కుటుంబములు వ్యాపారములు నష్టపరచండి. యేసుకు విరోధంగా మేము మాట్లాడినందుకు మాకు నష్టం కలిగిందని వారు తెలుసుకొని గడగడ వణికే వాతావరణం పుట్టించండి. 2వ కీర్తన 4-5 వచనాల్లో చెప్పినట్టు ప్రచండ కోపముతో దిగివచ్చి యేసునాథ వారిని తల్లడిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. 2వ కీర్తన నెరవేర్చండి. ప్రచండ కోపంతో దిగిరండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దేశములో మా దేశంలో ప్రపంచ దేశములన్నిటిలోనూ సువార్త విరోధులను తల్లడిల్ల చేయండి. వడగండ్ల వాన కురియునుగాక, భూకంపములు వచ్చునుగాక, సువార్త విరోధుల శిబిరాలు కుప్పకూలిపోవునుగాక. ప్రభువా, మనుషులు ఏపాటి వారునైనా నీవు దేవదేవునివి, దిగిరా తను. మేము ఒప్పుకోం, నువ్వు రాకపోతే మేము ఒప్పుకోం. మా ప్రాణాలు అడ్డుగా వేసి అడుగుతున్నాం, భారతదేశానికి దిగి రండి యేసయ్యా, నీకు వందనాలు. మహర్షులతో మాట్లాడి మిమ్మల్ని తెలియపరచుకోవడానికి క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళ నాడు వచ్చావు యేసయ్యా, ఇప్పుడు క్రీస్తు శకము 2000 ఏళ్ళ నాడు రమ్ము తండ్రి. 4000 ఏళ్ల కింద వచ్చావు, వేదాలను నిన్ను గురించి రాయించావు. దాన్ని కాదంటున్న వాళ్లను తల్లడిల్ల చేయడానికి మళ్ళీ వాళ్ళ దిగిరమ్ము యేసునైనా నీకు వంద. సువార్తగా చెప్పబడుతున్న శాపనార్థాలను ఇప్పటి వరకు మనం చూసాం. అయితే ప్రస్తుతం ఆ మత ప్రచారకుల విశ్లేషణలు, వారి సువార్తకు సంబంధించిన చర్చలోకి వెళ్లే కంటే ముందుగా అసలు భారతీయత అంటే ఏంటి, అసలు మన మూలాల గురించి, మన పూర్వీకుల ఆలోచనల గొప్పదనాన్ని ఒక సంక్షిప్తంగా మీరు చెప్తారా సార్? భారతీయులు భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా 4 చెరగుల తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం భారతదేశానికి చుట్టూ ఉన్న అన్ని దేశాలలో కూడా అనాది కాలం నుంచి, వేల సంవత్సరాల నుంచి వ్యాపించి ఉన్నారు. వారు వ్యాపించటంతో పాటుగా వారి యొక్క ధర్మము, సంస్కృతి, మతము కూడా వ్యాపించినాయి. ఈ విషయాలన్నీ చరిత్ర పరిశోధకులైనటువంటి
ఇతర దేశస్థులు, పాశ్చాత్యులు, భారతీయులు కూడా అంగీకరించినటువంటి విషయమే. ఈ విధంగా భారతీయ సంస్కృతి, ఆర్య సంస్కృతి లేక హిందూ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోజులలో 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు జననం జరిగింది. అక్కడ ఆయన జన్మించినటువంటి జెరూసలంలో ఆయన జన్మించినది క్రైస్తవ మతంలో కాదు. ఆయన జన్మించిన తరువాత ఒక 50 సంవత్సరాల తరువాత ఆయన జీవితంలో క్రైస్తవ మతం ప్రారంభమైంది అని మనం అనుకున్నప్పటికీ ఆయన క్రైస్తవ మతంలో జన్మించలేదు. ఈ విధంగా ఆ దేశాలలో ఎక్కడా కూడాను అప్పటికి క్రైస్తవ మతం అనేటువంటి ఛాయ కూడా లేదు. మన దేశానికి ఈ క్రైస్తవ మతము 400 సంవత్సరాల క్రితము యూరోపియన్లు అడుగుపెట్టిన తరువాత ప్రారంభమైంది. ఈ 400 సంవత్సరాలలో వారు చేసినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలలో వారు విఫలమవ్వటము, సఫలం కాకపోవటము మనం చూస్తూనే ఉన్నాము. 400 సంవత్సరాలలో వారి ప్రయత్నాలు ఏ విధంగా విఫలమయ్యాయి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుందాం. ఫస్ట్ భారతీయత అంటే ఏంటి అసలు? మన భారతీయ ధర్మం చెప్తున్న ఆ విలువలేంటి? భారతీయులు అనగానే అంటే భావములోను రక్తి కలిగినటువంటి వారు, అంటే భగవంతుని యందు రక్తి కలిగినటువంటి వారు. భారతీయులకి ప్రమాణము వేదము. వేదం ఏం చెబుతుందంటే మనల్ని మించినటువంటి ఒక శక్తి ఉంది, దానినే మనం భగవంతుడు అని పిలుస్తాము. ఎవరు ఏ రూపంతో ఆరాధించుకోవడానికి ఆ రూపంలో ఆరాధించుకునే స్వేచ్ఛ భారతీయులందరికీ ఉంది. కాబట్టి శివుడుగా ఆరాధించవచ్చు, విష్ణువుగా ఆరాధించవచ్చు, ఆంజనేయుడుగా ఆరాధించవచ్చు, దుర్గామాతగా ఆరాధించవచ్చు. ఈ విధమైనటువంటి మత స్వేచ్ఛ భారతీయుల యొక్క ప్రముఖమైనటువంటి గుణం. ఈ విధంగా భారతీయులు తమకు ఉన్నటువంటి స్వేచ్ఛ ద్వారా ఈ స్వేచ్ఛని అర్థం చేసుకున్నటువంటి ప్రపంచ జాతులన్నీ కూడాను భారతీయులని గౌరవించి వారందరూ కూడా భారతీయ మతంలోకి రావటం జరిగింది. ఓకే అరవిందరావు గారు, భారతదేశం అనేది కొంతమంది వాదన నేను ఒకసారి మీ ముందు పెడతాను, అది నిజమా కాదని మీరు చెప్పండి. భారతదేశం అనేది బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత అనేక రాజ్యాలని లేదా సంస్థానాలని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక దేశంగా ఏర్పడ్డది. అంతకు ముందు రాజ్యాలుగా విడిపడి ఉన్న ప్రాంతం ఇది. అలాంటప్పుడు భారతీయత అనే మాట ఎక్కడిది అనే ఒక వాదన ఈ తెరపైకి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. దానికి అది నిజమేనా? దానికి మీరేం చెప్తారు? ఇది ఇటీవల వస్తున్నటువంటి వింత వాదం అండి. ఇది కేవలం మనమందరం కూడా మరీ అజ్ఞానంలోకి జారుతుండడం వల్ల వాళ్ళు అతి తెలివిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. బ్రిటన్ అనేటువంటిది ఇంకా కన్ను తెరవకముందే, బ్రిటన్ అనేటువంటి దేశమే లేనటువంటి సమయంలో, అమెరికా అనే దేశం కూడా లేనటువంటి సమయంలో, ఈరోజు యూరోపియన్ దేశాలు అంటూ పెద్ద పెద్దగా విర్రవీగేటువంటి దేశాలు ఇవన్నీ లేని సమయంలో అప్పుడు భారతదేశం ఉన్నది, చైనా ఉన్నది, అప్పుడు పర్షియా ఉన్నది, అప్పుడు ఈజిప్ట్ ఉన్నది, అప్పుడు ఓల్డ్ సివిలైజేషన్స్ ఇవన్నమాట కొన్ని వేల ఏండ్ల నుంచి ఉన్నటువంటివి. ఎన్ని వేల ఏండ్ల క్రితం నుంచి మనకు భారతదేశము భరత వర్షే భరత ఖండే దండకారణ్య అని మనం చెప్పుకుంటున్నటువంటి మంత్రాలు కొన్ని వేల ఏండ్ల నుంచి ఉన్నాయి. వేదం తీసుకుంటే వేదాలు చాలా ఏండ్ల క్రితం రాసినటువంటివి. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఓన్లీ 2000 years BC అని వాళ్ళు ఎందుకన్నారంటే, వాళ్ళ మతం ప్రకారం ద హోల్ యూనివర్స్ వాజ్ క్రియేటెడ్ 4004 BCలో దేవుడు సృష్టించినాడని వాళ్ళు అంటున్నారు. సో 4004 BC కంటే ఏది అంతకంటే ముందు ఉండడానికి వీల్లేదు. సో వాళ్ళు ఆ విధంగా ఇరుక్కుపోయారనమాట. ఆ విధంగా ఇరుక్కుపోవడం వల్ల లేదు వేదాలు 2000 BCలో జరిగినాయి అని చెప్పని వాళ్ళు అన్నారనమాట. సో 2000 BC అని వేసుకున్నా కూడా 4000 years ఓల్డ్. కనీసం మహాభారతం యుద్ధము మనకు అప్పటి నుంచే మన క్యాలెండర్లు ఉన్నాయి. కలియుగము అని చెప్పని 5000 కొన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు క్యాలెండర్ ఉన్నదనమాట. అంతకుముందు మరొక యుగము, ఇంకొక యుగము, ఈ విధంగా ఈ సృష్టికి ముందు ఇంకొక సృష్టి, ఈ విధంగా మనం లెక్క చూస్తే భారతదేశము తర్వాత వేదాలు అనేటువంటివి అనేక వేల ఏండ్ల నుంచి ఉన్నాయి. వేదవ్యాసుడు 5000 ఏళ్ల క్రితం వాడు, ఈవెన్ అకార్డింగ్ టు వెస్టర్న్ ఎస్టిమేట్స్. తర్వాత వేదవ్యాసుడు వేదాలను విభజించినప్పుడు అథర్వ వేదంలో రాష్ట్ర సూక్తము ఇట్లాంటివన్నీ మన దేశాన్ని గురించి, రాష్ట్రాన్ని గురించి రాష్ట్ర సూక్తం అనేటువంటి ఉన్నది. భారతంలో ఉదాహరణకు రాజసూయ యాగం చేస్తారు ధర్మరాజు. రాజసూయ యాగం చేసినప్పుడు 4 తమ్ముళ్ళని కూడా 4 దిక్కులకు పంపిస్తాడు. 4 దిక్కులకు పంపించినప్పుడు ఆ 4 దిక్కుల్లో వాళ్ళు ఏ రాజ్యాలని జయించినారు అని చెప్పని మహాభారతంలో మంచి వర్ణన ఉంది. తర్వాత అలాగే యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకి 18 అక్షౌహిణులు వచ్చినాయి చూడండి. ఆ 18 అక్షౌహిణులు ఏ ప్రాంతాల నుంచి వచ్చినాయి, ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి, ఆంధ్ర, పాండ్య, ఈ దేశాలన్నిటిని కూడా వర్ణించారనమాట. అన్ని దేశాల నుంచి కూడా వాళ్ళకు వచ్చాయి, ఇంక్లూడింగ్ చైనా. మీరు ఆశ్చర్యపోతారు, చైనా నుంచి ఒక అక్షౌహిణి వచ్చిందంట, అది కౌరవుల సైడ్ ఉండేదంట. అది అంతా కూడా ఒక గోల్డెన్
ఒక గోల్డెన్ ఆర్మీ లాగా కనిపించింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గోల్డ్ కలర్లో ఉంటారు కదండి, అది గోల్డెన్ ఆర్మీ లాగా ఉన్నది అని చెప్పని మనకు భీష్మపర్వంలో మనం చదవగలం దాన్ని. రామాయణం తీసుకుంటే రామాయణంలో సీతను వెతకడానికి సుగ్రీవుడు మనుషులను పంపిస్తాడు. పంపినప్పుడు 4 దిక్కుల్లో ఏ ఏ దేశాలు ఉన్నాయని చెప్పిన 4 దిక్కుల వర్ణన ఉన్నది. ఆ 4 దిక్కుల్లో ఏ ఏ దేశాలు ఉన్నాయని. ఓకే, 1 మినిట్. ఇట్లానే మనకు తీసుకుంటే అష్టాదశ శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నది. దేశమంతటా అంటే ఎక్కడో కాశ్మీర్ రైట్ అప్ టు రంగూన్ అక్కడి వరకు ఉన్నాయి. తర్వాత గాంధారి, భారతంలో ఉన్నటువంటి గాంధారి, ఈనాడు ఉన్నటువంటి కాండహార్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోది. బ్రిటిష్ వాళ్ళు మన దేశం యొక్క సంపదను మన తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ మనకు ఉన్నటువంటి లిటరేచర్ వెతికేటప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో అశ్వఘోషుడు రాసినటువంటి నాటకాలన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో దొరికాయి. అంటే మన సివిలైజేషన్ భారతీయ సంస్కృతి అనేటువంటిది అది హిందూ సంస్కృతి కావచ్చు, బుద్ధిస్ట్ సంస్కృతి కావచ్చు, ఆఫ్ఘనిస్తాను ఇంతవరకు కూడా ఉన్నదన్నమాట. సో ఇంత విస్తారంగా ఇన్ని వేల ఏండ్ల నుంచి ఉన్నటువంటి దాన్ని ఈ రోజు వీళ్ళు పిచ్చివాళ్ళు వచ్చి ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది, తర్వాత ఇంకేదో వివేకానందుడు వచ్చిన తర్వాత హిందూ మతం వచ్చినది, వివేకానందుడికి ముందు లేదు అనడము ఇది చాలా అసహ్యమైనటువంటి ఇగ్నోరెన్స్తో కూడినటువంటి మాటలు. ఇది రోజు రోజుకు మన మేధావులు ఎందుకు ఒప్పుకుంటున్నారంటే, మన మేధావులు చాలామంది వాళ్ళ జేబులో వాళ్ళ పైసలు తింటున్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి హైర్డ్ ఇంటలెక్చువల్స్. మనకు రాయలసీమలో హైర్డ్ అసాసిన్స్ అంటుంటాం కదా, ఆ విధంగా వీళ్ళు రకమైనటువంటి హైర్డ్ ఇంటలెక్చువల్స్ మన సంస్కృతిని మన వాళ్ళ నోటి నుంచినే తిట్టించి దానికి విశేషమైనటువంటి ప్రచారాన్ని కల్పించి చేసి మనం ఏదో రోజు రోజుకు అజ్ఞానం పోతున్నాం. మన పుస్తకాలు మనం చదువుకోవడంలే, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఆ విధంగా మారిపోయింది. సో భారతీయత అనేటువంటిది కొన్ని వేల ఏండ్ల నుంచి ఉన్నటువంటిది. ఈ రోజు కొత్తగా వీళ్ళు ఏదో వింత మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఒక సాంస్కృతిక దాడి అండి. ఓకే సుష్మా గారు, ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నాం మనం. ఆధునికత అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తున్న వారి స్థితిగతుల్లో కావచ్చు, వారి జీవన ప్రమాణాల్లో కావచ్చు, అన్నిట్లో కూడా ఆధునికత అనేదే ఎక్కువ కనబడుతోంది. ఈ ఆధునిక యుగంలో సనాతనమైన విషయాలను లేదా సనాతనమైన ధర్మం గురించి ఆలోచించి దాన్ని ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? అసలు ముందు అవసరం ఎంతవరకు ఉందన్న దానికంటే ముందు అసలు భారతీయ సంస్కృతి ఎలా పుట్టింది, దాని రచన ఎవరు చేశారు అన్నది మనం ముందు అర్థం చేసుకోవాలండి. భారతీయ సంస్కృతి కొంతమంది ఋషులు తపస్సు చేసి దానిలోంచి పుట్టింది. ఇది ఏదో డైరెక్ట్గా అలా పుట్టింది కాదు. సో ఋషులు చాలామంది దాన్ని తపస్సులో నుంచి, నేను కొన్ని ఉదాహరణలు మనకు తెలిసినవి చెప్తాను. ఎక్సర్సైజ్ చేస్తారండి మామూలుగా, అందరు దేనికి వెళ్తారు? జిమ్కి వెళ్తారు, అవునా? కానీ భారతీయ సంస్కృతిలో కొంతమంది ఋషులు ఏంటి, శరీరం ఏంటి, మనస్సు ఏంటి, ఈ మనస్సుకి ఆత్మకి అనుసంధానం ఎలా చేయాలి, ఇలా దాని ఋషులు తయారు చేసింది. ఒక పతంజలి మహర్షి అన్న ఆయన ఒక యోగ సూత్రాన్ని తయారు చేశారు. ఎంటర్టైన్మెంట్ కోసం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు, అవునా? మామూలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తాం. కానీ భారతీయ సంస్కృతులు ఏంటి, దానికి కూడాను దీనిలో నుంచి ఎట్లా ఒక ఆధ్యాత్మికత వస్తుంది, దీనిలో నుంచి ఎలా మనము భగవంతుని కూడా చేరుకోవచ్చు, ఇటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అటు ఇలాగని భరతముని అని ఒక ఆయన నాట్యశాస్త్రం. కాబట్టి మీరు ఏది తీసుకున్నా సరే ఋషుల యొక్క తపస్సులో నుంచి ఇది పుట్టింది. ఇది అథర్వణ వేదంలో మంత్రం ఉందండి. ఋషులు చాలా ఉగ్రమైన తపస్సు చేస్తే అందులో నుంచి ఒక బలము ఓజస్సు కలిగిన ఒక దేశం పుట్టింది, దాన్ని నేను ఉపాసిస్తాను అని అథర్వణ వేదంలోనే ఒక మంత్రం ఉంది. ఈ మంత్రం ఆధారంగా మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, వేదకాలం నుండి ఋషులు ఒక సమాజానికి బలము ఓజస్సు కలిగిన ఒక దేశాన్ని ఇస్తే దానిలో నుంచి మంచి జరుగుతుంది, నలుగురికి మంచి జరగడం కోసం ఇలా చెయ్యాలి అని ఋషులు తపస్సు చేసిన ఒక సంస్కృతి భారతీయ సంస్కృతి. ఇది నశించింది అనుకోండి, ఈ సంస్కృతి నశిస్తే ఆ దేశం నశించిపోతుందండి. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి గ్రీక్ దేశం తీసుకుందాం. నేను వ్యక్తిగతంగా నాకు కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు గ్రీక్ దేశంలో. ఒకప్పుడు గ్రీక్ దేశానికి ఈ రోజున గ్రీక్ దేశానికి చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో దానిలో అది భారతీయ సంస్కృతి లాంటి దేశం మీద, అక్కడ అరిస్టాటిల్ లాంటి మహాతత్వవేత్తలు అక్కడ ఉన్నారు. అయితే గ్రీక్ దేశంలో ఏమైంది అంటే ఆ సంస్కృతి నశించిపోయి అది ఒక క్యాథలిక్ క్రిస్టియన్ సమాజం కింద మారిపోయింది. మారడంతో ఏమైందంటే కేవలం దేశం నశించలేదు, దేశంతో పాటు దాని ఆర్థిక విధానం నశించిపోయింది. ఈరోజు గ్రీక్ దేశము యూరోపియన్ యూనియన్లో ఉంటే మాకు వద్దు అంటున్నారు. ముందు నశించింది ఏంటి? ముందు నశించింది కేవలము సంస్కృతి నశించిపోయింది. అంటే అక్కడ కూడా మన దగ్గర ఎలా అయితే దుర్గాదేవికి నవరాత్రుల్లో పూజలు చేస్తారో అక్కడ కూడా అథీనా అనే ఒక అమ్మవారు ఉంది. ఆవిడ పేరు మీదే అక్కడ ఆ దేశం యొక్క క్యాపిటల్ యాథెన్స్ పుట్టింది. కాబట్టి ఆవిడకు కూడా నవరాత్రుల్లో పూజలు చేసేవారు. మనకు ఎలా అయితే త్రిశూలధారి అయిన ఈశ్వరుడు ఉన్నాడో అక్కడ కూడా త్రిశూలధారి అయిన పాసిడోన్ అన్న ఒక దేవుడు ఉన్నాడు. ఇట్లా అక్కడ సంస్కృతి మనలాగే ఉండేది. కానీ ఏమైందంటే సంస్కృతి నశించింది. నశించిన తర్వాత మిగతా అంగాలన్నీ నశించుకుంటూ వెళ్ళిపోయాయి. కాబట్టి మనం చూడాల్సింది ఏంటి అంటే ఒక సంస్కృతికి ప్రాణశక్తి ఏంటి, ఈ ప్రాణశక్తిని మనం నిలపడానికి ప్రయత్నం చేయాలి. ఒక దేశానికి
ప్రాణశక్తి అన్నది దాని సంస్కృతి అన్నది దాని మౌలికమైన ఫౌండేషన్ అంటాం కదా, పునాదులు. దీన్ని రక్షిస్తే మిగతా అంగాలన్నీ ఆటోమేటిక్ గా రక్షింపబడతాయి. దీన్ని రక్షించకుండా ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా, గ్రీక్ దేశం మన ముందున్న ఉదాహరణ. ఓకే రావు గారు, సరే గ్రీక్ విలువల్ని లేకపోతే వారి మూలాల్ని మర్చిపోవడం వల్ల గ్రీక్ ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందనేది వారు చెప్తున్నమాట. సరే, ప్రస్తుతం భారతీయత గురించే మాట్లాడాలంటే, భారతీయత అంటే హైందవ ధర్మం మాత్రమేనా? సనాతన ధర్మమే భారతీయతకు ప్రతిబింబంగా మనం భావించాలా? భారతీయతకు ప్రతిబింబం సనాతన ధర్మమే. సనాతన ధర్మం దేని మీద ఆధారపడి ఉంది అంటే వేదాల మీద ఆధారపడి ఉంది. వేద ప్రమాణము కలిగినటువంటి ఏ జాతి అయినా, ఏ దేశంలో ఉన్నవారైనా సరే సనాతన ధర్మము భారతీయత కిందకే వస్తారు. కాబట్టి మనకి మూలమైనటువంటిది ఏమిటంటే భారతీయులకి వేదము ప్రమాణము. వేదము కానటువంటిది ఏదైనా సరే అభారతీయతే. ఈ విధంగా మన యొక్క దేశం యొక్క ఋషులందరూ వచించినది, రామాయణ భారత భాగవతాలు చెప్పేటువంటిది, ఈనాటికి సాధు సన్యాసులందరూ చెప్పేటువంటిది వేద ప్రమాణముగా ఉన్నటువంటిది భారతీయత. వేదము ప్రమాణము కానిది భారతీయత కానటువంటి మిగతా మతాలు కానీ మిగతా ధర్మాలు కానీ. ఈ విధంగా భారతీయత నిలవాలి అన్నట్లయితే వేద ప్రమాణమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, భారత రామాయణ భాగవతాలు, తర్వాత అష్టాదశ పురాణాలు, వీటిలో చెప్పినటువంటి ఒక సంస్కృతి విలువలు ఏవైతే ఉన్నాయో అవి కాపాడబడుతూ ఉండాలి. ఇతర దేశాలలో ఇటు పసిఫిక్ ఐలాండ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పశ్చిమాన అమెరికా వరకు ఉన్నటువంటి అనేక దేశాలలో ఒకానొకప్పుడు మన యొక్క భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పుడే ముదిగొండ సుష్మ గారు తెలిపినట్లుగా అన్ని దేశాలలో కూడా భారతీయ సంస్కృతే ఉండేది. ఉదాహరణకి యూరోపియన్లు ఎప్పుడైతే సముద్రాల మీదుగా బయలుదేరి అనేక దేశాలకు వెళ్ళారో ఎక్కడ చూసినా వాళ్ళకి ఇండియన్సే కనిపించారు. అందుకే ఏ దేశంకి వెళ్తే ఆ దేశంలో ఉన్న వాళ్ళ పేర్లు కరీబియన్ ఇండియన్స్, వనౌతు ఇండియన్స్, ఫీజీ ఇండియన్స్, ఈస్ట్ ఇండియన్స్, వెస్ట్ ఇండియన్స్, అమెరికన్ ఇండియన్స్, రెడ్ ఇండియన్స్, ఈ విధంగా అందరికీ ఇండియన్స్ అని పేరు ఎందుకు పెడుతూ వెళ్ళారు అంటే అందరూ కూడాను వాళ్ళు ఊహించినటువంటి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి సంస్కృతి సభ్యతలు అవలంబిస్తారో అవే సంస్కృతి సభ్యతలు ప్రపంచంలో ఏ ఖండానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వెస్ట్రన్ యూరోపియన్ ఎక్స్ప్లోరర్స్కి కనిపించినాయి. కాబట్టి ఆ దేశాల పేర్లన్నిటికీ కూడాను ఇండియన్స్ అని వాళ్ళకి పేర్లు పెట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ క్రైస్తవ మతం కానీ మిగతా మతాలు కానీ వ్యాప్తి చెంది అక్కడ ఉన్నటువంటి ఇండియన్నెస్ ఏదైతే ఉందో, ఇండియన్ అనే పదం కూడా నిజానికి సంస్కృత పదమే, అదేమి ఇంగ్లీష్ పదం కాదు. హిందూ అనేటువంటిది ఇండియాకి మహాభారత యుద్ధం జరిగే ముందు ఈ దేశాన్ని చంద్రవంశం పరిపాలించింది. మన దేశంలో చంద్ర అనే పదం ఎక్కువ వాడతాము. అదే యూరోపియన్ దేశాలలో అన్నింటిలో కూడాను ఆ రోజున హిందూ అనేటువంటి పదం, హిందూ అన్నా కూడా చంద్రుడు అనే అర్థము. ఆ విధంగా ఇండియా అనేటువంటిది హిందూ అనేటువంటి పదం నుంచి హిందూ ఆరియన్స్ అనేటువంటి పదం నుంచి హిందూ నుంచి ఇండియా అనేటువంటి పదం వచ్చింది. ఇది వాళ్ళకి బాగా అలవాటైంది. మనము హిందూ అనే పదం వాడకుండా చంద్ర అనే పదం వాడతాం కాబట్టి ఇండస్ వ్యాలీ అనేటువంటిది. హిందూ అనే పదానికి కూడాను రెండు రకాలుగా అర్థాలు ఉన్నాయి. ఒకటి హిందూ అనే పదం నుంచి, రెండవది హిందూ దేశము అనేటువంటిది హిమాలయాల నుంచి సింధు వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి దేశము, సముద్రం వరకు ఉన్నటువంటి దేశము హిందూ దేశము అని. ఓకే, ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. కొంతమంది కాలర్స్ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు ఈ చర్చలో పాల్గొనడానికి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మహేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్ గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలకు ఫస్ట్ నమస్కారం అండి. చెప్పండి సార్. ఇది మన భారతీయ ధర్మం మీద విపరీతమైన దాడి ఉంది సార్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు నా ఇంట్లో నేను చెప్పుకునేటట్టు చెప్పుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఎట్లుందంటే మన గురించి మనం చెప్పుకోవట్లేదు, ఎవరి గురించో చెప్పుకుంటాం. అరిస్టాటిల్ అని, ఆయనని, ఈయనని, అలెగ్జాండర్ అని ఏ పేర్లు ఎక్కడి సంస్కృతం మనకు వచ్చింది సార్. అది మెయిన్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నా ఇంట్లో నేను నా పిల్లలకి చెప్పుకుంటాను, ఓల్డ్ ఇంట్లో వాళ్ళ నుంచి స్టార్ట్ అయితే మన దగ్గరికి ఓడు రాలేరు. రైట్, ఓకే అండి, చాలా మంచి పాయింట్ చెప్పారు మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకో కాలర్ తో మాట్లాడదాం. జగిత్యాల నుంచి శ్రీధర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీధర్ గారు, మీ అభిప్రాయం ఏంటి? హలో శ్రీధర్ గారు. సార్ చెప్పండి. శ్రీధర్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? సార్ వేదిక అందరికి నమస్కారం సార్. హలో సార్. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మన హిందూ మతం మీద సార్ ఇప్పుడు మనకు ఎన్నో శాస్త్రాలు అవన్నీ ఉన్నాయి కదా సార్.
అను ఉన్నాయి. ఉన్నప్పుడు అయితే తక్కువ మంది ఇప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళకే తెలుస్తున్నారు సార్. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తలేదు. అయితే వేరే వేరే మతాలలో వాళ్ళు వారానికి రోజు తింటే కనీసం ఒక 2 రోజులుగా 3 రోజులుగా వాళ్ళు ఒక యూనిట్ లెక్క వేసుకొని చేస్తుంటారు. అయితే మన మతం లోపల కొన్ని పండుగల నాడు కూడా గుడికి కొని ప్రజలు పడతారు ఎక్కువ వాళ్ళు తెలియనోళ్ళు. ఇప్పుడు అట్లా జరగడం వల్ల మన ఇట్లా మతం లోపల సరైన గైడెన్స్ లేక అందరు కరెక్ట్ కాదని మళ్ళా హలో సార్ ఒక్క నిమిషం. సినిమా లోపల కూడా ఏమైతుందంటే ఒక హిందూ మతం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు ఏ సినిమాలైనా కానీ. దేవతలను వేరే కాడ చూపెట్టుడు అంతా ఇట్లా చేసుడు ఇట్లా జరుగుతుంది సార్. అదే మరి వేరే మతానికి సంబంధించిన దాని గురించి ఏ సినిమాలలో కానీ ఎట్లా కానీ ఎక్కువ పర్సెంటేజ్ చూపెట్టుకుంటారు. ఏ చూపెట్టిన ఒక 1% వేరే మతం గురించి చూపెడితే 99% కించపరిచే విధంగా హిందూ మతాన్ని చూపెడుతుంటారు. ఇప్పుడు దీని మీద మీరు జర పెద్దలు ఆలోచించి ఇట్లా జరుగుతుంది మరి ఎట్లయితే బాగుంటుంది అన్నది మీరు చేయాలని. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ముఖ్యంగా మన గురించి మనకు తెలియజేయకపోవడమే ప్రస్తుతం ఈ మతం మన ధర్మం పైన జరుగుతున్న దాడులకు కారణంగా భావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఎవరైతే సినిమాల్లో చూపిస్తున్నారో వారిపైన కూడా ఖచ్చితంగా అటువంటి వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్తున్నారు. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ప్రస్తుతం మతపరంగా స్వేచ్ఛాయుత భారతదేశంలో పరమత సహనం గురించి చెబుతున్న ఈ భారతదేశంలో సువార్తకు వ్యతిరేకులుగా ఎవరైతే ఉంటారో సువార్తను వ్యతిరేకించే వాళ్ళందరూ నాశనం అయిపోవాలంటూ సువార్త ప్రచారకులు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఆ బైట్ని వారు మాట్లాడిన వ్యాఖ్యల్ని ఒకసారి మనం చూద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సువార్త విరోధులను ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేము శపిస్తున్నాము తండ్రి. వారిని నష్టపరచండి తండ్రి, భయపెట్టండి. వారి కుటుంబములు వ్యాపారములు నష్టపరచండి. యేసుకు విరోధంగా మేము మాట్లాడినందుకు మాకు నష్టం కలిగిందని వారు తెలుసుకొని గడగడ వణికే వాతావరణం పుట్టించండి. 2వ కీర్తన 4-5 వచనాల్లో చెప్పినట్టు ప్రచండ కోపముతో దిగివచ్చి యేసునాథ వారిని తల్లడిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. 2వ కీర్తన నెరవేర్చండి. ప్రచండ కోపంతో దిగిరండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దేశములో మా దేశంలో ప్రపంచ దేశములన్నిటిలోనూ సువార్త విరోధులను తల్లడిల్ల చేయండి. వడగండ్ల వాన కురియునుగాక, భూకంపములు వచ్చునుగాక, సువార్త విరోధుల శిబిరాలు కుప్పకూలిపోవునుగాక. ప్రభువా, మనుషులు ఏ పాటి వారునైనా నీవు దేవదేవునివి, దిగిరా తను. మేము ఒప్పుకోం, నువ్వు రాకపోతే మేము ఒప్పుకోం. మా ప్రాణాలు అడ్డుగా వేసి అడుగుతున్నాం, భారతదేశానికి దిగి రండి యేసయ్యా, నీకు వందనాలు. మహర్షులతో మాట్లాడి మిమ్మల్ని తెలియపరచుకోవడానికి క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళ నాడు వచ్చావు యేసయ్యా, ఇప్పుడు క్రీస్తు శకము 2000 ఏళ్ళ నాడు రమ్ము తండ్రి. 4000 ఏళ్ల కింద వచ్చావు, వేదాలను నువ్వు రాయించావు. దాన్ని కాదంటున్న వాళ్లను తల్లడిల్ల చేయడానికి మళ్ళీ వాళ్ళ దిగిరమ్ము చేస్తున్నా నీకు వంద. అది అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే వ్యక్తి సువార్త పేరుతో ఒక శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి మనం అటువంటి విజువల్ని ఇప్పుడు మనం చూసాం. ప్రస్తుతం క్రైస్తవం నుంచే హైందవం స్వీకరించి శివశక్తి అనే సంస్థను స్థాపించిన కరుణాకర్ సుగ్న గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం కరుణాకర్ గారు. కరుణాకర్ గారు, సువార్త వ్యతిరేకుల్ని క్రీస్తు ప్రభువు అల్లకల్లోలం చేయాలని ప్రార్థన చేయడం, శాపనార్థాలు పెట్టడం చూసుంటారు. ఇప్పుడు హైందవ క్రైస్తవం అనే పుస్తకాన్ని కూడా మీరు చదివి ఉంటారు. ఇంతకుముందు క్రైస్తవానికి సంబంధించి బైబిల్కి సంబంధించి అనేక చర్చల్లో సవాలు చేసి మీరు విజయం సాధించిన వ్యక్తిగా ఇటువంటి వ్యాఖ్యల్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం చెప్పండి. మొదటగా ఈ రంజిత్ రోజ్ అనే ఆయనకి దేవుడి మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఫస్ట్ ఆయనకి ఏమాత్రం నమ్మకం ఉన్నా, దేవుడిపై నమ్మకం ఉంటే ఆయన రాసిన పుస్తకం మీద చర్చకు వచ్చేవాడు, చర్చకు వచ్చి ప్రూవ్ చేసేవాడు. అది చేతగాక ఆ పుస్తకాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళందరూ నాశనం అయిపోవాలని, వాళ్ళ వడగళ్ళు వాన కురవాలి, భూకంపాలు కురవాలని శాపనార్థాలు పెడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన రాసిన ఈ పుస్తకం మీద చర్చకు రమ్మని సత్యాన్వేషణ మండలి వారు ఎప్పటి నుంచో ఈయన్ని వివేకపదం పత్రికలో ఆహ్వానించారు, రిజిస్టర్ పోస్టులు కూడా పంపించారు. ఓకే,
కానీ స్పందన లేదు. ఇంకా నేను బైబిల్ ప్రకారంగానే యేసు దేవుడు కాదు, ఇంకా వేదాల్లో యేసు దేవుడు ఎలా అవుతాడు అనే విషయం మీద ఎన్నోసార్లు ప్రశ్నించాను. ఈ విషయం మీద చర్చ రమ్మన్నా కూడా ఆయన స్పందన లేదు. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక పక్కేమో వేదాల్లో యేసు దేవుడిగా ఉన్నాడు, ఈ విషయం గురించి నేను హిందూ సమాజాన్ని సవాల్ చేశాను, కానీ ఎవరు కూడా నా సవాల్ స్వీకరించడానికి, నాకు రిప్లై ఇవ్వడానికి ఎవరికి సామర్థ్యం లేదని ఇంకొక పక్క ప్రచారం చేస్తూ ఒక పక్కేమో మాకు స్పందించడం లేదు. అందుకని ఈ విషయాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్దామని చెప్పి మేము ఒక వాల్ పోస్టర్ ప్రింట్ చేసి పబ్లిక్ గా ప్రజలందరికీ కనపడేలాగా పబ్లిక్ ప్లేస్ లో అంటించాము. ప్లస్ వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళి వాళ్ళకు కూడా ఒక ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం. ఓకే, వెళ్తే అక్కడ వాళ్ళ అనుచరులు అందరూ కలిసి మా మీద ఆర్గ్యుమెంట్ చేశారు. మా మీద కొంచెం దౌర్జన్యం అది చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళాము అందరం కలిసి. అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యి వెళ్ళిన తర్వాత వాళ్ళు మా మీద ఫ్రాడ్ కేసు పెట్టారు. మళ్ళీ మా చర్చి మీద ఇప్పటి నుంచో దాడి చేస్తున్నారు, మా ప్రార్థన జరగలేదు, మా అయ్యగారిని చంపడానికి స్కెచ్ చేశారు, ఈ విధంగా లేనిపోని కథనాలన్నీ సృష్టించి ఫ్రాడ్ కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఈయన రంజిత్ తోపర్ రాసిన ఈ పుస్తకం చర్చకు పెడితే 1 గంట కూడా నిలబడదండి. ఓకే ఓకే కరుణాకర్ గారు ఇప్పుడు మీరు కూడా క్రైస్తవం నుంచి అందులో ఉన్న విషయాల గురించి మీరు అనేక అంశాలు అనేక సార్లు మీరు చర్చలకు సిద్ధమని మీరు చెప్తున్న పరిస్థితి, కానీ హైందవ క్రైస్తవం అనే పుస్తకం యథావిధిగా అచ్చవుతూనే ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉన్నారు, పాంప్లెట్లు వెళుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి అంశం వచ్చినప్పుడు ఇదే ధర్మపీఠం వేదికగా చర్చ కూడా నిర్వహించాము. వేదం చదువుకోని వాళ్ళము లేదా సంస్కృతం తెలియని వాళ్ళము అయినప్పటికీ వేదాల్లో యేసు ఉన్నాడని చెబుతున్నామని వాళ్లే అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎలా అడ్డుకోవాలంటారు, మీరేం చెప్తారు? సార్, ఇది లీగల్ ప్రాసెస్ లో ఇతని మీద కేసు ఫైల్ అయింది, కానీ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు దీని మీద విచారణ జరగకుండా. ఇంకొక రకంగా చర్చలకు రమ్మని ఎన్ని రకాలుగా ఆహ్వానించినా అతను స్పందించడం లేదు. అంటే నైతికంగా అతను ఓటమి అంగీకరించాడు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాకర్ సుగుణ గారు. నైతికంగా ఓటమిని అంగీకరించారు, కాకపోతే ఆ ప్రచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒక్క నిమిషం సార్, ప్రస్తుతం మనతో భారతీయం సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి సత్యవాణి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సత్యవాణి గారు నమస్కారం. సత్యవాణి గారు, ఇందాక హలో సత్యవాణి గారు వినిపిస్తుందా? సత్యవాణి గారు ఫోన్ లైన్ కట్ అయినట్టుగా ఉంది సార్. ఓకే, అరవిందరావు గారు, క్రైస్తవానికి సంబంధించి ఒక వ్యక్తి అసలు సరే మీరు ఇంతకుముందు అన్నట్టు ఇగ్నోరెన్స్ అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇటువంటి ప్రచారం వల్ల జరిగే నష్టం ఏంటి? ఈ ప్రచారం వల్ల అంటే ప్రచారం వెనకాల చాలా ఆర్థిక బలం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో ఈ ప్రచారాన్ని చూసి భయపడుతున్నాం అంతేగాని ఒక విచిత్రమైన విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలో కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మతం పట్ల వాళ్ళకి విరక్తి పుట్టింది. వాళ్ళ మతం పట్ల వాళ్ళ దాన్ని వదిలేశారు. చదువుకున్న ప్రతి ఒక్కడు కూడా హీఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ టు హిందూయిజం ఆర్ బుద్ధిజం. హిందూయిజంలో ముఖ్యంగా వేదాంత, నాట్ హిందూయిజం అట్ ది రిలీజియన్ లెవెల్. హిందూయిజం అంటే ఇప్పుడు విష్ణువు రాముడు ఇట్లా దాని గురించి కాదు, వేదాంతం అనుకున్నది. ఉపనిషత్తులు ఉన్నాయి, ఉపనిషత్తుల్లో చెప్పిన సిద్ధాంతానికి వాళ్ళందరూ అట్రాక్ట్ అవుతున్నారు. అలాగే బుద్ధిజంకి అట్రాక్ట్ అవుతున్నారు చదువుకున్న ప్రతి ఒక్కడు. తర్వాత ఇప్పుడు ఎవడు కూడా ఏదో 6000 సంవత్సరాల క్రితం దేవుడు సృష్టించినాడు, ఇంకేదో యాడమ్ ఎముక తీసి ఈవును తయారు చేశాడు, ఇట్లాంటి ఎవడు నమ్మడం లేదు. సో మన సిద్ధాంతం చూస్తే ఎంత డెప్త్ ఉన్నటువంటిది. మన దగ్గర చదువుకోనటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఏదో ఫర్ సమ్ సోషలాజికల్ రీజన్, సామాజిక కారణాల వల్ల కొంత ఈ సమాజం పట్ల ఏదో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలు మనం అంగీకరించాల్సిందే. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ అనేటువంటిది ఉన్నది. దానివల్ల కొంతమంది మనసులో కొంచెం బాధపడినటువంటి వాళ్ళు దానిలోకి వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళే నిజంగా చదువుకున్న తర్వాత వీళ్ళు తప్పకుండా మళ్ళీ బ్యాక్ వస్తారండి. ఎందుకంటే సత్యమేవ జయతే అనేది ఒకటి ఉన్నది. ట్రూత్ అనేటువంటిది ఆల్వేస్ ట్రయంఫ్స్. ఎన్నాళ్ళని ఇగ్నోరెన్స్ లో ఉంటారు. ఓకే, క్షమించండి సార్, ఒకసారి సత్యవాణి గారి ఫోన్ లైన్ తీసుకుందాం. అంటే వారు జర్నీలో ఉన్నారు, మధ్యలో ఆగి దీంట్లో ఈ చర్చలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం భారతీయ సంస్థ వ్యవస్థాపకురాలు సత్యవాణి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం సత్యవాణి గారు. సత్యవాణి గారు, ఇందాక ఒక అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే వ్యక్తి క్రీస్తు వ్యతిరేకులు లేదా సువార్త వ్యతిరేకులు అందరూ కూడా నాశనం అయిపోవాలి, భూకంపాలు రావాలి, ఇక్కడ వడగళ్ల వానలు కురిపించు దేవుడా అంటూ ఒక సువార్త చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటువంటి అంశాలు ఎలా చూడాలంటారు మనం? ఏం లేదు, ఇది ఇవాళ భారతదేశంగా ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళ అక్కసును వెళ్ళగట్టుకోవడానికి చేస్తున్న చర్యలు తప్ప మరొకటి కాదు. నేను ప్రయాణంలో ఉన్నాను, ఇంకొక రోజున స్టూడియోలో నేను తప్పకుండా వచ్చి దీని మీద వివరణ ఛాలెంజ్ గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే
ఇవాళ యావత్ ప్రపంచం కూడా భారతదేశం వైపుకు చూస్తోంది. మన పప్పులు ఉడకడం లేదు, మనం ఎన్ని రకాల కుట్రలు పనినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇది సాగడం లేదనే ఒక అక్కసుతో వచ్చేటటువంటివి తప్ప నా భారత మాత రారాణి, ఆ రారాణి వెళుతూ ఉంటే అనేక కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఆ మరుగుతూ ఉన్న కుక్కలను మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సాయి గారు, నేను మళ్ళీ ఇంకొకసారి డిస్కషన్ పెట్టండి, అప్పుడు మాట్లాడుతాను. అక్కడ డీజీపీ అరవిందరావు గారు ఉండగా నేను ఇప్పుడు పెద్దగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయనకి బాగోలేడంత డెప్త్ ఉంది ఈ విషయం మీద, వారు మాట్లాడతారు. మరొకసారి నేను కూర్చొని దీని మీద వివరంగా చెప్తాను. నా భారతీయత అనేటటువంటిది ప్రపంచానికి తలమానిక లాంటిది. ఈ దేశంలోనే భగవంతుడు అవతరించాడు, ఎందరో మంది మహానుభావులు జన్మించారు. ప్రపంచం అంతా ఇటువైపు మొగ్గు చూపిస్తూ భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తోంది. వాళ్ళు విదేశీయులు సైతం రుద్ర నమ్మక చమకాలు అద్భుతంగా స్వరయుక్తంగా చదువుతున్నారు. వాళ్ళందరూ ఇటువైపుకు వచ్చేస్తుంటే భయం చేత ఇటువంటి రాతలు కోతలు వస్తున్నాయి తప్ప మరొకటి కాదండి. ఇంకొకసారి తప్పకుండా నేను మాట్లాడతాను దీని మీద. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యవాణి గారు, మీ స్పందన తెలియజేసినందుకు. అరవిందరావు గారు, మీరు ఇంతకు చెప్తున్న అంశాన్ని కొనసాగిస్తారు. అంటే ఇప్పుడు మిగతా దేశాల్లో జరుగుతున్నది ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు సత్యవాణి గారు అన్నట్టుగా వాళ్ళకు భయం పుట్టిందండి. మనం ఏదో మన మతం పోతున్నది అని మనం భయపడుతున్నట్టుగానే వాళ్ళకు చాలా భయం ఉంది. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ 1 పాపులేషన్, వాళ్ళ పాపులేషన్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకొక 20 సంవత్సరాల్లో యూరోప్లో క్రిస్టియన్లు అనేటువంటి వాళ్ళు మైనారిటీలో ఉంటారు, వేరే మతం పెరిగిపోతున్నది. కాబట్టి వీళ్ళ ఉనికి ఉంటుందో లేదో తెలియదు. వీళ్ళలో చదువుకున్న వాళ్ళందరూ కూడా అసలు ఎక్కువ చదువుకున్న వాళ్లే కాదు, జనరల్గా వీళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉన్నదంటే సంతానాన్ని కనడం లేదు. నెంబర్ 2, వాళ్ళు మతంలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు నిజంగా భయపడుతున్నారు. సో కాబట్టి వాళ్ళు ఇంకేంటి, వాళ్ళు చేయగలిగింది ఒకటే ఏంటంటే, సాధ్యమైనన్ని చోట్ల సాధ్యమైనంత మందిని మన మతంలోకి కన్వర్ట్ చేసుకుంటే ఏదో మనకు కొంచెం మన వాళ్ళు అంటూ కొంతమంది ఉంటారు, మనకు కాన్స్టిట్యుయెన్సీ అనేది ఉంటుంది అనేటువంటిది అదొక వ్యూహం అంతే తప్ప ఇప్పుడు మతము సామ్రాజ్యవాదము రెండు కలిసి పనిచేస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఒకప్పుడు నాకు నిజంగా ఇది మనలో చాలా మందికి తెలియదండి, ఇది ఒక సాంస్కృతిక దాడి అనేది చాలా మందికి తెలియదండి. తెలియదు అంటే మన ప్రేక్షకులు బాధపడాల్సిన పని లేదు, ఏదో ఇన్సల్ట్ ఫీల్ కావాల్సిన పనిలే. నేను నా సొంత అనుభవంతో చెప్తున్నా. ఎందుకంటే నేను 34 ఏళ్ళు పోలీస్ సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత 30 ఇన్నేళ్ళు సర్వీస్ చేసినా కూడా నాకు ఇలాంటి సాంస్కృతిక దాడి గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే మేము ఎంతసేపు చూసినా ఏదో ఒక మావోయిస్టు, ఇంకెవడో సమ్ అదర్ ఫెలో, ఇస్లామిక్ ఫండమెంటలిస్టు వీళ్ళనే చూస్తున్నాం, కానీ ఈ సాంస్కృతిక దాడి గురించి నాకు తెలియదు. రిటైర్ అయిన తర్వాత ఏదో డిసెంబర్ 2011లో నేను ఒక పుస్తకం చదివాను, బ్రేకింగ్ ఇండియా అని ఒక పుస్తకం చదివిన తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి ఆయనే రాసినటువంటి మళ్ళీ ఇంకా బీయింగ్ డిఫరెంట్ ఇట్లాంటి పుస్తకాలు చదివిన తర్వాత అరే ఇంత డెప్త్ ఉన్నది మనకు ఏమాత్రం తెలియదే. చదువుకున్న వాళ్ళకి చాలామంది మేధావులకు తెలీదు, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఈ రోజు కూడా తెలియదండి. బ్రేకింగ్ ఇండియా ఎవరైతే చదవలేదో వాళ్ళకి ఈ దేశం పైన జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి గురించి తెలియదు. మీరు నేను ఏదో మాట్లాడుకుంటున్నాం కానీ చాలా మందికి తెలియదండి. మేమందరం కూడా లిబరల్ అట్మాస్ఫియర్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. సో ఆ లిబరల్ అట్మాస్ఫియర్ ఇంకా కంటిన్యూ అవుతున్నది అనమాట. ఈ దాడి గురించి తెలియడం లేదు. సో వీళ్ళు దాడి ఎందుకు చేస్తున్నారంటే, ఈ ఒక్కటి మనం ఇన్నేళ్లు మనం ప్రయత్నం చేసినా కూడా దీన్ని మనం బ్రేక్ చేయలేకుండా ఉన్నాము. ఈ సంస్కృతిని బ్రేక్ చేస్తే మనం హ్యాపీగా మన మతాన్ని ఇక్కడ స్థాపించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. సో దానికి వాళ్ళు పన్నుతున్నటువంటి వ్యూహం ఏంటంటే, మన దగ్గరే ఉన్నటువంటి కొంతమంది మేధావుల్ని పికప్ చేయడము, వీళ్ళకి ఏవేవో కొంచెం బెనిఫిట్స్ ఇవ్వడము, వీళ్ళని మాటికి అక్కడికి పిలవడము, వీళ్ళకి ఏదో సన్మానాలు చేయడము, ఇలాంటివన్నీ చేసి వీళ్ళ ద్వారా మనల్ని తిట్టించడము, ఈ తిట్టిన దానికి గొప్పగా ఇంటర్నేషనల్ మీడియాలో గొప్పగా ప్రచారం కలిగించడము, ఇలాంటి వ్యూహాలన్నీ జరుగుతున్నదండి. సో అయినా కూడా ఇప్పుడు వారు సత్యవాణి గారు అన్నట్టుగా, తర్వాత సుష్మా గారు అన్నట్టుగా మన దీనికి ఇన్ ద లాంగ్ రన్ పెద్దగా ప్రమాదం ఏం లేదండి, వీళ్ళందరూ కూడా సత్యాన్ని తెలుసుకున్నటువంటి తర్వాత మన క్రిస్టియన్స్ వీళ్ళందరూ మనలోని చెప్పినటువంటి వాళ్ళే, వీళ్ళు బయట వాళ్ళేం కాదు. ఇప్పుడు ఇందాక మాట్లాడినటువంటి అద్దంకాయని కూడా మనవాడే. మనం అనవసరంగా ఆయన ఏదో అన్టచబిలిటీ కింద ఎక్కడో దూరం పెట్టినందువల్ల ఆయన తాతగారో ఎవరో వెళ్ళిపోయింటారు. ఆయన చూసి నాకు చాలా సింపతి అనిపిస్తున్నది అంత తప్ప నాకేం కోపం రావడం లేదు. సో కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ చదువుకున్న తర్వాత కొంచెం బాగుపడిన తర్వాత మనలేకే వస్తుంది. మతం ముసుగులో భారతీయతకు ఎసరు పెట్టే ప్రచారాలు విస్తారంగా మన సమాజంలో జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. గతంలో కూడా హైందవ క్రైస్తవం అనే ఒక పుస్తకాన్ని ప్రచురించి సమాజంలో చాలా మందికి ప్రజలకి పంచిపెడుతున్న పరిస్థితి కనబడుతోంది. వేదాల్లో యేసు ఉన్నాడన్న ప్రచారాన్ని కూడా విస్తృతంగా చేస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా ధర్మపీఠం వేదికగానే చర్చను నిర్వహించాం. ఆ సందర్భంలో కూడా ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళని సూటిగానే ఈ వేదిక ద్వారానే ప్రశ్నించినప్పుడు, మేము వేదం చదువుకోలేదు, సంస్కృతం తెలియదు, అయినప్పటికీ ఎవరో చెప్పిన దాన్ని మేము ప్రచారం చేస్తున్నామని సింపుల్గా చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి కూడా చాలా వరకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రచారం కాస్త ఇంకొక స్థాయికి తీసుకున్నట్టుగా కనబడుతోంది.
అక్కసును వెళ్ళగక్కే పరిస్థితి కూడా కనబడుతోంది. సువార్తను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలంటూ శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటువంటి వాటి వల్ల సమాజానికి ఎటువంటి నష్టం ఉంది, అదేవిధంగా హిందూ ధర్మంకి సంబంధించి అందరూ కూడా ఏకతాటిపైకి రావాలా, ఎటువంటి చర్యలు చేపడితే దీన్ని అడ్డుకోగలుగుతాం, ఇటువంటి అంశాల గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనకు ఒక ఫోన్ లైన్ లో కాలర్ సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి విజయ్ కుమార్ గారు ఫోన్ లైన్ ఉన్నారు. విజయ్ కుమార్ గారు, మీ అభిప్రాయం చెప్తారా? సార్ నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్ అండి. చెప్పండి విజయ్ కుమార్ గారు. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను అండి. ఇలా లైవ్ కాల్ చేయడం ఫస్ట్ టైం ఉంది. మీ పాయింట్ చెప్పండి సార్. ఇది ఒక ఇంగ్లీష్ ఆథర్ చెప్పారండి, ఒక దేశాన్ని ఒక దేశంపై దాడి చేయక్కలేదు, ఆ దేశాన్ని నాశనం చేయాలంటే విద్యా వ్యవస్థని నాశనం చేస్తే చాలు, ఆ దేశంపై విద్య సాధించినట్టే అని నేను చిన్నప్పుడు చదువుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి సార్. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మా అబ్బాయి ఇంగ్లీష్ బుక్ చూశాను, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో మన కల్చర్ గురించి చెప్పేది ఒక్కటి లేదండి. అది ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చింది ఏదో ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పాలంటే రామాయణ మహాభారత కథల నుంచి కూడా సింపుల్ ఇంగ్లీష్ లో కూడా మంచి కాన్సెప్ట్ ఇవ్వచ్చు అండి పిల్లలకి. రైట్, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది విజయ్ కుమార్ గారు. సోషల్ ఇవ్వచ్చు, ఇంగ్లీష్ ఇవ్వచ్చు, అలా ఎందుకు భాష మొత్తం ఉందా కానీ సైన్స్ మొత్తం లేదు కదా, సైన్స్ మొత్తం లేదు. ఆ మంచి పుస్తకాలలో మంచి స్టోరీస్ లేవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. మీరు చెప్పిన పాయింట్ చాలా క్లియర్ గా అర్థమైంది. ముఖ్యంగా విద్యా విధానంలోనే ముఖ్యంగా మన విద్యా విధానం పైన దాడి చేయడం వల్లనే, విద్యా విధానంలోనే మనకు సంబంధించిన మూలాలు లేకపోవడం వల్ల ఇప్పుడు మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నామని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, జోగారావు గారు. జోగారావు గారు, మీ అభిప్రాయం చెప్పండి, సింగిల్ పాయింట్ చెప్పండి సార్. సింపుల్ గా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ వేదం గురించి తెలియటం లేదు సార్. చాలా మంది విలేజెస్ లో ఉన్న వాళ్ళకి అందరికీ బాగా తెలుసు. అరవిందరావు గారు చెప్పినట్టుగా ఉద్యోగంలో ఉండి ఎవరి మట్టుకు వాడు పట్టించుకోకుండా రిటైర్ అయిన తర్వాతే దేవుడి గురించి వేదం గురించి తెలుసుకుంటున్నాం. అంచేత మనం పూర్వం గ్రామాల్లో హరికథలు చెప్పేవారంటే ఒక సీజన్ లో భారతం, ఒక సీజన్ లో రామాయణం ఉన్నాం. అలాంటి పునరుద్ధరించి మనం కూడా చక్కటి ప్రచారం చేస్తే కొంతవరకు ఈ మత ప్రచారానికి అడ్డుకట్ట వేయవచ్చు. ఓకే, అది నా ఉద్దేశం అండి. వేదాలు తెలుసు, అందరికీ తెలుసు, మనం రివైవ్ చేయాలన్నమాట హరికథల ద్వారా. దాని ద్వారా పల్లెటూరులోకి వెళ్ళి చేస్తే 70% మంది మళ్ళీ రివైవ్ అవుతారు. చాలా బాగుంటుంది. గుళ్ళు గోపురాలు కూడా మళ్ళీ అన్ని పునరుద్ధరించి వాటికి దీప నైవేద్యాలు అన్ని కూడా చేస్తూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జోగారావు గారు. వాళ్ళ వైదిక భావం వేదాల మీద గురి ఏర్పడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జోగారావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇదే అద్దంకి రంజిత్ ఓఫేర్ వేదాల్లో క్రీస్తు ఉన్నాడంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి విందాం. ఫస్ట్ బుక్ ఎవర్ టు బి రిటన్ ఇస్ నాట్ జెనసిస్. और पहली किताब उत्पत्ति नहीं, इट इज द ऋग्वेदा ऑफ इंडिया, और ये भारत की ऋग्वेद है. And Rigveda and other 3 Vedas, Yajurveda, Samaveda, Adharvanaveda, all these 4 Vedas have abundant prophecies about Jesus Christ. और ये चारों वेद जो भारतीय पौराणिक कथाओं के वेद हैं, ये प्रभु यीशु मसीह के आगमन के बारे में बात भी करते हैं. I have read 4 Vedas for 60 times. और मैंने ये चारों वेदों को 60 बार पढ़ा है. And there are hundreds of shlokas telling that Jesus Christ only can give you the salvation. और इन चारों वेदों के तमाम सैकड़ों श्लोक्स ऐसे हैं जिसमें ये लिखा हुआ है कि प्रभु यीशु मसीह ही एकमात्र परमेश्वर है. So God has specially guided me and helped me, enabled me to write that wonderful book called Haindava Christava. రైట్, వేద భారతి సంస్థ ద్వారా వేద విజ్ఞానాన్ని నలుదిశలా ప్రసరింపజేస్తున్న డాక్టర్ రేమెళ్ల అవధానులు గారు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో చూద్దాం. వారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అవధానులు గారు, వేద విజ్ఞానానికి సంబంధించి ముఖ్యంగా వేదాల్లో సైంటిఫిక్ టెక్నాలజీ ఉందని మీరు అనేక పుస్తకాలు రాశారు, వేద గణితం గురించి మీరు పుస్తకాలు రాశారు, విశేష పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ప్రచారంలో మాత్రం వేదాల్లో క్రీస్తు గురించిన ప్రస్తావన ఉంది, క్రీస్తే వేదాలను రచించారంటూ ఒక ప్రచారం జరుగుతున్న పరిస్థితి. మీరేం చెప్తారు?
సార్ అవధానులు గారు రైట్, ఫోన్ కట్టినట్టుగా ఉంది, మళ్ళీ తీసుకుందాం సార్. ఓకే సార్, రావు గారు, ప్రస్తుతం ఈ ప్రచారానికి సంబంధించి మీకు ఫస్ట్ భారతీయత గురించి మీరు చెప్తూ ఉన్నారు, కానీ భారతీయతలో ఇంత విషయాన్ని నింపే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని ఎలా అడ్డుకోవాలి? దీన్ని అడ్డుకోవటానికి మనం ఏమి చేయనవసరం లేదండి నిజానికి. ఎందుకంటే చరిత్ర మూలాల్లోకి వెళ్తే 400 సంవత్సరాల క్రితం క్రైస్తవము యూరోప్ నుంచి ప్రారంభమయ్యి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ 3 ఖండాలని కూడాను క్రైస్తవం చేయగలిగారు వాళ్ళు. భారతదేశంలో 400 సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నంలో 1757వ సంవత్సరము రాబర్ట్ క్లైవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ముమ్మరంగా ప్రారంభించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు ఈ దేశంలో అధికారంలో ఉండి కేవలం 1% భారతీయులను కూడాను క్రైస్తవంలోకి తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని కాంటినెంట్స్లో, అన్ని దేశాలలో కూడా క్రైస్తవాన్ని వదిలి భారతీయత వైపుకి అందరూ వెళ్ళటాన్ని చూసి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి ఈ విధమైనటువంటి కామెంట్స్ అన్నీ చేస్తున్నారు. శాపనార్థాలు ఎప్పుడు పెడతారంటే తమలో శక్తి లేనప్పుడు, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, ఏమీ చేయలేనటువంటిప్పుడు ఇలాంటి శాపనార్థాలు పెడతారు. ఎలాగంటే మన దేశంలో క్రైస్తవం గత 200 సంవత్సరాలుగా ప్రతి 50 సంవత్సరాలకి క్రైస్తవ సమాజం యొక్క నాయకులందరూ కలిసి ఈ దేశంలో ఏ విధమైనటువంటి టాక్టిక్స్ వాళ్ళు ఉపయోగించాలి. మొట్టమొదటగా ఒక 150 సంవత్సరాల క్రితము మెడికల్ కాలేజెస్ పెట్టి డాక్టర్లను తయారు చేసి ఆ డాక్టర్ల ద్వారా సమాజం మొత్తాన్ని క్రైస్తవులుగా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో మన దేశంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజెస్ని మొట్టమొదటి పెట్టారు. ఒక 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాటిని రివ్యూ చేసుకుంటే డాక్టర్లు కూడా కనీసం క్రిస్టియన్స్గా కాలేదు. ఇక్కడ మెడికల్ కాలేజీలో చదివినటువంటి ఏ ఒక్క విద్యార్థి క్రిస్టియన్ కాలేదు, డాక్టర్లు క్రిస్టియన్ కాలేదు, పేషెంట్స్ క్రిస్టియన్ కాలేదు. ఆ తర్వాత ఇది కాదు పద్ధతి అని వాళ్ళు వెంటనే దాన్ని మార్చి విద్యాలయాలు ప్రారంభించాలి, ప్రాథమిక విద్యాలయాలని దేశం మొత్తంలో. ఒక్క నిమిషం సార్, ఒకసారి అవధానులు గారితో మాట్లాడదాం. అవధానులు గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. రేమెళ్ల అవధానులు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ముఖ్యంగా వేదాలకు సంబంధించి వేద విజ్ఞానం పైన మీరు అనేక పరిశోధనలు చేశారు. వేదాల్లో క్రీస్తు గురించి చాలా చోట్ల ఉదహరించారని క్రైస్తవ మత ప్రచారకులు చెప్తున్న పరిస్థితి నిజమేనా? అది పూర్తి అబద్ధమైనటువంటి విషయం ఉంటుంది. ఎందుకంటే వేదంలో ఎక్కడా ఇటువంటి పేర్లు ఎక్కడా లేవు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు చెప్పాలి. వీళ్ళు అసలు యేసుక్రీస్తు అనేటువంటి దాంట్లో అసలు పేరు ఏమిటి? అసలు వీళ్ళు చెప్పేటటువంటి ఏషహి దేవ అని ఒక చోట ఎక్కడ ఉందని, ఆ ఏషహ అంటే యేసు అని అంటున్నారని మనకి వాక్యం వస్తుంది. ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి అన్వయం. ఇది ఏం చేద్దంటే ఏషహ అంటే అది ఆ పదం సంస్కృత పదం. అది ఏమండి ఇక్కడ మొట్టమొదటి అడగవలసిన ఏమిటంటే అసలు యేసుక్రీస్తు యొక్క అసలు పేరు ఏమిటి? యేసుక్రీస్తు యొక్క పేరు యేసు లేదు అసలు. అతని పేరు జీసస్. అంటే ఏషహ ఉంది కనుక యేసు అదే అని చెప్పేటి వేదంలో ఈ రకంగా చెప్పేటువంటి వాక్యాలు కూడా ఎక్కడ ఆధారం లేకుండా కొట్టుకుపోతాయి. అవి యేసు అనేటువంటి అతని పేరే కాదు, జీసస్ అతని పేరు. ఒకటి. రెండోది, అసలు సంస్కృతంలో ప్రతి పదానికి వ్యుత్పత్తి ఉంటుంది. ఏ పదం తీసినా కానీ ఒక కృష్ణ అన్న, రామ అన్న ప్రతిదానికి ధాతు ఉంటుంది. ఆ ధాతు ద్వారా ప్రాతిపదిక వస్తుంది. ప్రాతిపదిక మీద ప్రత్యయాలు ఏర్పడతాయి. ఆ ప్రత్యయాన్ని బట్టి ఒక పదం ఏర్పడుతుంది, పదానికి అర్థం వస్తుంది. ఇప్పుడు చెప్పేటువంటి యేసు అనేటువంటి పదానికి వాళ్ళకి వ్యుత్పత్తి ఏమిటి? అసలు కుక్క అనేటువంటి పదం ఉంటే దానికి ధాతు ఏం లేదు తెలుగులో. అదే రకంగా యేసు అనే పదాలు కూడా ధాతు ఏం లేదు. ధాతు లేనటువంటి పదం సంస్కృతంలో ఉండదు. వాళ్ళని ఎవరైనా ఛాలెంజ్ చేస్తామని చెప్పండి అటువంటి ధ్యానం ఉంటే. మూడోది, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఎక్కడ యేసు అనే పదం లేదు అసలు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మించిన అందులో జీసస్ అనే పదం ఉంది, క్రీస్తు అనే పదం తప్ప యేసు అనే పదం లేదు. ఆ యేసు అనే పదం ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఏష అనే పదాన్ని యేసు అని ఎలా అంటారు వీళ్ళు అసలు? తర్వాత రెండోది, మనకి ఏష అనేటువంటి సర్వనామం. అది ఏష అంటే ఇతను అని అర్థం. అక్కడ వాడు యేసు అనేటువంటిది నామధేయం. అది ఒక సర్వనామాన్ని పట్టుకొచ్చి నామధేయంగా వాడడం అనేది ఎక్కడ ఏ వ్యాకరణం అంగీకరించదు. అది తర్వాత అతను వాళ్ళు ఇప్పుడు ఇంతకీ వేదాల్లో ఉందనే వాడేదే అంటున్నారో, ఏ వేదంలో, ఏ వేద శాఖలో, ఏ వాక్యంలో, ఏ ప్రకరణంలో ఉందో వాళ్ళని చూపించమనండి. వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాం సభాముఖంగా. ఓకే రైట్. మీరు ఈ వేదిక ద్వారానే మేము కూడా చెప్తున్నాం, ఎవరైతే ఆ ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు కూడా 4 సార్లు వేదాలు చదివామని చెప్తున్న వాళ్ళు నిజంగా వేదాల్లో యేసు ఎక్కడున్నాడు, యేసు గురించి ప్రస్తావన ఎక్కడుంది అనేది చర్చకు రావాల్సిందే మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అవధానులు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ప్రస్తుతం మనతో హిందూ ధర్మ రక్షణ సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు గారు ఫోన్ లైన్. రామాంజనేయులు గారు, ప్రస్తుతం ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? దీనివల్ల ఎటువంటి నష్టం లేదా? అయ్యా నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ఈ రోజు ఈ విధంగా దారుణంగా హిందూ ధర్మం ఆచరిస్తున్నటువంటి హిందువుల్ని టార్గెట్ గా చేసుకొని
హలో చెప్పండి సార్, వినిపిస్తుంది సార్ రామాంజనేయులు గారు. కేవలం హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని ఈ రోజు క్రైస్తవ పాస్టర్లు దేవుడి పేరుతో మోసం చేసి మతం మార్చే కుట్ర అండి. ఇది ఒక పెద్ద బిజినెస్. ఒక వ్యక్తిని మతం మార్చడం వల్ల వాళ్లకు కలిగే ఆర్థిక లాభాలను దృష్టిలో ఉంచుకొని రకరకాల నాటకాలు వేస్తున్నారు. దీని వెనకాల ఏ విధమైన దైవం గాని ఏ విధమైన శాస్త్రం గాని లేనే లేవు. ముఖ్యంగా హిందువులు గాని లేకుంటే ఈ దేశాన్ని మేలు కోలుకునే వ్యక్తులు ఆలోచించాల్సిన విషయము, గత 100 సంవత్సరాల్లో మన దేశము కేవలము మతం కోణంలో ముక్కలు ముక్కలుగా కుదించుకుపోతుందండి రోజు రోజుకి. ఓకే, 72 లక్షల చదరపు కిలోమీటర్లు కలిగిన భారతదేశము ఈ రోజు 32 చదరపు కిలోమీటర్లకి కుచించుకుపోయింది. ఈ అన్ని భూభాగాల్ని మనం కోల్పోవడానికి కారణం ఒకటే, అది మతం. ఈ రోజు భారతీయులుగా ఉన్నటువంటి 125 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో ఈ దేశం పైన అభిమానము, ఈ దేశాన్ని కాపాడుకోవాలి అంటే ఈ దేశానికి మూలమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, కానీ ఈ రోజు విదేశీయులు ఏదైతే ప్రపంచం మొత్తం వాళ్ళ మతాన్ని బలవంతంగా గాని లేకపోతే మోసపూరితంగా గాని మార్చడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నాయి. ఒకవైపు రాక్షసత్వంగా దుర్మార్గంగా మారణకాండం జరుగుతూ ఉంటే ఇంకోవైపు దేవుడి పేరుతో అమాయకుల్ని రోగాలకు డబ్బులు వైద్యం చేస్తామని ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక విధంగా ఏదైతే ఈ రోజు ప్రచారం మనం ఆ వీడియోలో చూసామో మతం మారని వాళ్ళు నరకానికి వెళ్తారు, ఇవన్నీ చట్టరీత్యా నేరం అండి. వీళ్ళకు ప్రశ్నించే వాళ్ళు లేకుండా వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. గాని ఈ చైతన్యము హిందూ ప్రజానికంలో వస్తే ఖచ్చితంగా ఇలాంటి ఆటలు ఇంకా ముందుకు సాగవండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజనేయులు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చట్ట ప్రకారం ఇది నేరమా? ఒకసారి రవీంద్రరావు గారు, మత స్వేచ్ఛకు నిర్వచనం ఏంటి? ఏది మత స్వేచ్ఛ? చట్ట ప్రకారం ఇది ఇప్పుడు శిక్షార్హమైన కాదా? ఇది కొంచెం డిఫికల్ట్ పాయింట్ అండి. ఎందుకంటే మన చట్టం కూడా అలాగే ఉంది. మన మతాన్ని బట్టే మన చట్టం కూడా వచ్చింది. మన మతంలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకెక్కడా లేదు. ఎందుకంటే మన భగవద్గీత సపోజ్ మనం వీ టేక్ ఇట్ యాజ్ అవర్ బేసిక్ డాక్యుమెంట్ అనుకుందాం అనుకుంటే దానిలో మొట్టమొదట ఏమిటి, నువ్వు దేవుణ్ణి ఏ రూపంలో పూజించినా కూడా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటాడు. యో యాం యాం తనుం భక్త అని చెప్పని అంటాడు కదా. ఎవరు ఏ విధంగా పూజించినా కూడా ఆ విధంగా నేను అనుగ్రహిస్తానంటాడు. అంతే. ఇంకా కాకుండా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఆయన ఏమంటాడంటే వేరే దేవుళ్ళని పూజించినా కూడా నాకేం అబ్జెక్షన్ లేదంటాడు. అన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత అంటాడు. అంటే వేరే దేవుళ్ళని ఎవరిని పూజించినా కూడా అన్ని కూడా ఒకటే దేవుడికి పోతుంది, ఆ సుప్రీం దేవుడు అంటాము. దాన్ని ఏమంటాము? దేవుడు అనేటువంటి ఆ పర్సనల్ గాడ్ అనేటువంటిది కూడా కాదు, అది కేవలం ఒక శుద్ధ చైతన్యం అనేటువంటి తత్వం. ఆ తత్వంలో మనం భావించుకునేటువంటి అనేక రూపాలు రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, అవి ఇవి. సో ఇది ప్రాబ్లం మనకంతా ఏమైందంటే, మీరు అడిగిన ప్రశ్నకు కూడా వస్తాను. మీరు అడిగిన ప్రశ్న వేరేదనుకోండి. మన ప్రాబ్లం ఏంటంటే మనము సిద్ధాంతము చాలా హై లెవెల్లో ఉంటుంది, మామూలు వాడికి అర్థం కాదు. అందుకని మామూలు వాడి లెవెల్లో ఏం చెప్పారంటే ఏదో కథలు పురాణాలు అవన్నీ చెప్పారు. ఇప్పుడు మనం ఆ కథలు పురాణాలే నిజమైంది అని చెప్పని అనుకుంటే అది మనం చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఒక దేవుడు ఆంజనేయుడు, ఇంకో దేవుడు మరొకటి అని. ఈ కథలన్నీ కూడా ఓహో ఇవన్నీ కూడా నిజమేనా అని చెప్పని మన మామూలు ప్రజల్లో ఏంటంటే అబ్బో మనకి ఇంతమంది దేవుళ్ళు ఇలాంటివన్నీ వస్తాయి. కానీ ఈ సిద్ధాంతం అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటుంది. అది మనం కేవలం చదువుకున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మంది పాశ్చాత్య మేధావులందరూ కూడా అట్రాక్ట్ కావడానికి మన సిద్ధాంతం కారణం. సో 2 లెవెల్స్ లో మనం మాట్లాడుతుంది. ఎందుకంటే అందరికీ కూడా వేద షుడ్ బి అప్లికబుల్ టు ఎవ్రీబడి, మామూలు మనిషి నుంచి మొదలుకొని చదువుకునేవాడి వరకు అని. సో అందుకని మత స్వేచ్ఛ అనేటువంటిది మనకు చాలా ఉందండి, మన మతంలోనే ఉందండి. అందుకనే వీ హ్యావ్ అలౌడ్ ఎవ్రీబడి. సో దానికి అనుగుణంగానే మన మతానికి అనుగుణంగానే మన చట్టాలను కూడా చేసుకున్నాం. మన చట్టంలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్వర్షన్కి యాంటీ కన్వర్షన్ లా అంటూ మనకేం లేదు. ఈ కన్వర్షన్ చేసేటప్పుడు ఏ లెవెల్ వరకు పోవచ్చు అనేటువంటిది దానికి గొప్ప నిర్ణయం ఏం లేదు. ఉన్నటువంటి మనకు చట్టం ప్రకారం ఏంటంటే చాలా మంది మనుషుల్ని వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ అఫెండ్ చేస్తే, ఆ సెంటిమెంట్స్ అఫెండ్ చేస్తే గానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎన్ అఫెన్స్. ఇప్పుడు ఉదాహరణకి ఎవడో పాల్ కోర్ట్రైట్ అని ఒక అతను రాస్తాడు, వినాయకుడి యొక్క ఇది తొండం ఉంది కదా, ఇట్ రిజెంబుల్స్ ఎ లింప్ ఫ్యాలెస్ అంటాడు. అంటే ఒక భగ్న శిష్ణం లాంటిది అని చెప్పని అంటాడు ఆయన. ఈ విధంగా దారుణంగా రాస్తాడనమాట. దాన్ని ఇంకా కొంతమంది ఇంకా వివరించి వెండి డానిగర్ అనే ఆమె ఇట్లాంటి వాళ్ళు రాస్తారనమాట. దీనిపైన ఇది నిజంగా ఇట్ ఇస్ క్రిమినల్ కేసు. ఇంతవరకు దానిపైన ఎవడు క్రిమినల్ కేసు వేయలేదు. అది ఎందుకో నాకు ఆశ్చర్యమే. మన హిందూ మతాన్ని గురించి చెప్పేటువంటి వాళ్ళు ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఏమి రాస్తున్నారు అనేటువంటి చదవాలి.
ముఖ్యంగా మన పుస్తకాలు చదువుకోవాలండి. హిందూ మతం గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళు ఎవరు సంస్కృతం చదవరండి. నిజంగా మన సిద్ధాంతం ఏంటో చదవాలంటే కనీసం మన ఉపనిషత్తులు చదువుకోవాలి. ఉపనిషత్తులు భగవద్గీత చదవండి. మన సిద్ధాంతం ఏమిటి, మన అంత ఎందుకు ఇంతమంది అట్రాక్ట్ అవుతున్నారో అనేది తెలియదు, మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకా ఈ మధ్య ఒక ఆయన షెల్డన్ పోలక్ అనే అతను ఒక విచిత్రమైన దాడి చేశాడు. ఏంటంటే మీమాంసా శాస్త్రం అని చెప్పిన భారతదేశంలో ఒకటి ఉన్నది, దీనివల్ల ప్రేరణ పొంది వాళ్ళు ఎవరో జర్మన్స్ యూదులందరినీ 6 మిలియన్ జ్యూస్ని చంపేశారు అని చెప్పని అంటాడు. అది 70 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన. 70 ఏళ్ల నుంచి ఎవరు కూడా చరిత్రకారులు కానీ ఎవరు కూడా ఆ మాట మాట్లాడలేదు. ఈ రోజు సడన్ గా ఆయన ఏదో మేల్కొని ఈ రోజు సడన్ గా ఆరోపణ చేశాడంటే వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ నిదర్శనం అండి ఇది. ఓకే రావు గారు, ఒకసారి ఒక అంశం ముఖ్యంగా సార్ చెప్పిన అంశాల నుండే అల్లోపనిషత్ అనేది ఇప్పుడు మనం వెబ్ లో కొట్టగానే అల్లా ఉపనిషత్ అనేది ఒకటి వస్తుంది. ఈశావాస్యోపనిషత్ అనగానే యేసు అని అంటారు. ఇప్పుడు క్రైస్తవం కానీ లేదా ఇస్లాం కానీ హైందవానికి సంబంధించి యథేచ్ఛగా చొరబడుతూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానం జరుగుతుంది. ప్రస్తుతం అదే క్రైస్తవులు లేదా ఇస్లాం పైన దాడి చేయడము, ఇస్లాం పైన ఇటువంటి తీసుకురావడము జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కావచ్చు. ఒక ఓన్లీ హిందుత్వం పైనే ఇదంతా ఎందుకు జరుగుతుందంటారు? ఒకప్పుడు ఇస్లాం మత వ్యాప్తి యూరోప్ మొత్తంలో కూడాను జరగటం కోసం ప్రారంభమైంది. ఉత్తర ఆఫ్రికా ఖండంలో అంతా కూడాను ఇస్లాం మతం వ్యాపించిన తర్వాత స్పెయిన్కి ఈ ఇస్లాం మతం వ్యాపించింది. 200 సంవత్సరాలు స్పెయిన్ ఇస్లాం మతం కింద ఉండి ఆ తర్వాత ఫ్రాన్స్ వైపు వెళ్ళినప్పుడు అప్పుడు యూరోపియన్స్ అందరూ దీన్ని గుర్తించి దీన్ని ఆపటం కోసం 400 సంవత్సరాల పాటు క్రూసేడ్స్ అనేటువంటి యుద్ధాలు, మత యుద్ధాలు చేశారు. క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, ఇస్లాంకి జరిగినటువంటి ఘోర యుద్ధాలు 400 సంవత్సరాలు ఈ ప్రపంచ చరిత్రలో విఖ్యాతంగా నిలుస్తాయి. ఈ 400 సంవత్సరాలలో ఉన్నటువంటి చరిత్ర యొక్క పరిణామాలే ఈనాడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంకి క్రైస్తవానికి జరుగుతున్నటువంటి యుద్ధం, దాని యొక్క పరిణామాలు. అయితే భారతదేశంలో వీరెవరూ కూడాను వారు ఊహించినటువంటి విధంగా తమ చేతిలో అధికారం ఉన్నప్పటికీ 200 సంవత్సరాలు పైగా ఈ క్రిస్టియానిటీని డెవలప్ చేయలేకపోయారు. కేవలం అధికారంతో ఎక్కడ ఏ దేశంలో కూడా ఒక మతం ముందుకు వెళ్ళదు. ఎలా వెళ్తుంది అంటే ప్రపంచ దేశాలన్నిటిలో కూడాను క్రైస్తవ మతము, ఇస్లాం మతము ముమ్మరంగా ఉండి అక్కడ రాజ్యాధికారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నటువంటి దేశాలలో ప్రస్తుతము వివేకానందుని తరువాత మన దేశం నుండి వేలాది మంది సాధు సన్యాసులు ఆ దేశాలకు వెళ్ళి అక్కడ మన యొక్క దేవాలయాలు, మఠాలు నిర్మించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతదేశం యొక్క హిందూ మతం యొక్క వైశిష్ట్యం తెలిసి వారందరూ మన వైపు వస్తున్నారు అనేటువంటి చూసిన తర్వాత వాళ్ళకి భయం వేసి ఈ విధమైనటువంటి ఫ్రస్ట్రేటెడ్ టాక్స్ అన్ని కూడాను బయటకు వస్తున్నాయి. ఓకే సుష్మా గారు, ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా మన సమాజంలో మన హైందవం గురించి, మన ధర్మం గురించి మనం తెలుసుకోకపోవడం వల్ల ఎవరు ఏది చెప్పినా వినే పరిస్థితి కూడా ప్రజల్లో వస్తున్న పరిస్థితి. అదే అంటే ముఖ్యంగా చదువుకొని వాళ్ళు ఇది ఎక్కువగా కనబడుతోంది. ప్రస్తుతం హైందవ సమాజంలో ఎటువంటి చైతన్యం రావాలి, ఎటువంటి చైతన్యం తీసుకొస్తే మనం మళ్ళీ మన పూర్వ వైభవం మనకు అందుతుంది? ఇందాక చర్చలో మనం చూసిన దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ దానికి సంబంధించిన సొల్యూషన్స్ అన్ని కూడాను ఫోన్ కాల్స్ లో మనకు వచ్చేసాయండి. మనకు మంచి కాలర్స్ వచ్చారు. అసలు దీనికి సమస్య ఎందుకు వచ్చింది అంటే భారతదేశంలో సాంస్కృతిక ఐక్యత ఉంది, రాజకీయ ఐక్యత లేదు. ఎప్పుడు మనము ఒక కళింగ దేశం వాడు వెళ్ళి వంగదేశం మీద వెళ్ళి ఆలయాలు నాశనం చేశారు అన్నది మనం ఎప్పుడు చదువుకోలేదు చరిత్రలో. విదేశాల నుంచి దాడులు జరిగినప్పుడు వాళ్ళు ఆలయాలు ఇక్కడ సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ భారతదేశంలో ఇంటిగ్రల్ గా సాంస్కృతిక ఐక్యత ఎప్పుడూ ఉంది, ఈ రోజుకి ఉంది. ఈ రోజుకి మనము ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్తాము, ఆంధ్ర తెలంగాణ కొట్టుకుంటున్నా సరే అందరూ వెళ్ళి తిరుపతిలో దర్శనాలు చేసుకొస్తారు. కాబట్టి సాంస్కృతిక ఐక్యత ఉంది. లేనిదల్లా ఏంటంటే రాజకీయ ఐక్యత లేదు. కాబట్టి రాజకీయ కారణాల వల్ల రాజకీయం కోసం అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇందాక అన్నారు కేసులు ఎందుకు వేయకూడదు అండి అని. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మత ప్రచారము టూరిస్ట్ వీసాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి మత ప్రచారం చేయకూడదు. వాళ్ళ మీద కేసు వేసామనుకోండి గవర్నమెంట్ దాన్ని టేకప్ చేయదు, పోలీస్ స్టేషన్లో దాన్ని రిజిస్టర్ చేయరు ఎఫ్ఐఆర్ కింద. ఎందుకని పైనుంచి వాళ్ళకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎందుకని వాళ్ళు ఎందుకు చేయట్లేదు, ఇది రాజకీయ కారణాలు. కాబట్టి ఇందాకలా విద్యా విధానంలో ఉన్నది మెకాలయ విద్యా విధానం.
మనము కొంతవారు చెప్పింది సత్యమే సార్, కానీ మొత్తం సత్యం అంటలేదు నేను. చదువుకున్న వాళ్ళందరూ తిరుగుతున్నారా అంటే వేరే దేశాల్లో నుంచి భారతదేశం వైపుకి వస్తున్నారు, కానీ భారతదేశంలో చదువుకున్న వాళ్ళందరూ కూడాను హిందూ జీవన విధానాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తున్నారా అంటే లేదండి. మనం ఇప్పుడు మీడియాలో కూడా చూస్తున్నాము అట్లాంటి వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని మెకాలయ విద్యా విధానం ఈ రోజు ఉంది భారతదేశంలో, కాబట్టి కొంత విద్యా విధానంలో మార్పు చేయాలి. ఇంకోటి ఏంటి అంటే విదేశాల నుంచి వస్తోంది. నేను వ్యక్తిగతంగా చూశాను, అమెరికన్ ఈగిల్ అన్న కంపెనీ టాయిలెట్ సీట్స్ ని దానిపైన గణేశుడి విగ్రహాలని దాని మీద పెయింట్ చేసింది. దాని మీద ఇప్పుడు మనము విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడ కేసులు వేసాము, దాన్ని విత్డ్రా చేసేటట్టు చేసాము, ఇదంతా జరిగాయి కొంతవరకు. కాబట్టి ఇది ఒక ప్రయత్నపూర్వకంగా జరుగుతోంది అన్నది కాన్షియస్ గా మనం ఉండి దానికోసం అని చెప్పి ప్రయత్నం అయితే చెయ్యాలండి. ప్రయత్నం అవుతుంది అని మనం అనుకోవడం లేదు. ఇందాక సత్యవాణి గారు ఒక మాట అన్నారు, కుక్కలు అరుస్తూ ఉంటాయి అని. మనం పట్టించుకోకుండా ఉండకూడదండి. కుక్కకి ఏంటంటే ప్రమాదం ఏంటంటే అది మనకు మంచి చేయకపోవచ్చండి ఒక్కొక్కసారి, కానీ కరిచి వెళ్ళిపోతుంది. దాంతో మనం 10 ఇంజక్షన్లు ఇప్పించుకోవాలి. కాబట్టి మనము దానికోసం అని చెప్పి ప్రయత్నం అయితే చెయ్యాలి. ప్రాక్టీసింగ్ హిందూస్ గా మనం మార్చాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం. 2 విద్యా విధానంలో మార్పు చేయాలి. కొంత రాజకీయాలకి అతీతంగా భారతదేశ సంస్కృతిని గురించి మనం కూడా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుష్మా గారు అండ్ అరవింద్ రావు గారు, రావు గారు చర్చలో పాల్గొనే అభిప్రాయాలు తెలియజేసినందుకు. చాలా అభిప్రాయాలు మాత్రమే కాదు, ఇది ఒక సందేశంగానే ప్రేక్షకులు కూడా భావించాలని నేను కూడా అనుకుంటున్నాను. సీరియస్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సుష్మా గారు మీరు చెప్పిన అంశం నుండి నేను తీసుకుంటాను. కుక్క అరిచింది అనే ఒక అంశంగా మనం దీన్ని చూడొచ్చు, లేకపోతే కుక్క అరుస్తుంది కదా అని పక్కన వెళ్ళిపోయి మనం చేసుకోవచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం దానివల్ల మన సమాజానికి, మన ధర్మానికి లేదా మనకు ఎటువంటి నష్టం కలుగుతుంది అన్న విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. హిందూ ధర్మం మొదటి నుంచి చెబుతోంది లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఇటువంటి శాంతి మంత్రాల్ని మాత్రమే మనం ఎప్పుడూ చెబుతూ వచ్చాం. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని. కానీ నాశనం అయిపోవాలి అని చెబుతున్న వాళ్ళకి వాళ్ళు కూడా మన వాళ్లే, మనతో ఉన్నవాళ్లే. ఇంతకు ముందు అరవిందరావు గారు చెప్పినట్లు మనతో ఉన్నవాళ్లే అయినప్పటికీ ఎవరు వాళ్ళని ప్రేరేపించారు? వేదాల్లో యేసు ఉన్నాడు అని వాళ్ళు చెబుతున్నప్పుడు నిజంగా యేసు ఉంటే గనక ఆ వేదాల్లో యేసు ఉన్నాడన్న విషయాన్ని పోప్ అంగీకరిస్తాడా? లేకపోతే క్రైస్తవ మిషనరీలు ఏదైతే వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నాయో అవి అంగీకరిస్తాయా? వారితో ఒక ప్రకటన చేయించండి అని చెప్పవచ్చు. లేదా నైతికంగా వారిని బాయ్కాట్ చేయవచ్చు. చట్టపరంగా కూడా మీ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, హైందవులను కించపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యానిస్తే చట్టపరంగా కూడా చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ముఖ్యంగా మనోభావాల్ని దెబ్బతీసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి. హిందూ సమాజం సంఘటితంగా ఉంటూ మన గురించి మనం తెలుసుకుంటూ ఎదుటి వాళ్లను ఈజీగా మన గురించి మనం తెలుసుకుంటే ఎదుటి వాళ్లను ఎదుర్కోవడం చాలా సులభంగా ఉంటుంది. సో లోకా సమస్త సుఖినో భవంతు ఈ అంశంతోనే ఈ చర్చను క్లోజ్ చేద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.